హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే భారతదేశంలో ఇప్పటి వరకు కని విని ఎరుగని ఒక ఈవెంట్ అయితే లోడ్ అవుతుందన్నమాట. సో దీనికి ఆల్రెడీ ఇలాంటి ఈవెంట్ ఒకసారి ప్రీవియస్గా జరిగింది. అప్పుడు తాలూకు రెస్పాన్స్ ఇప్పటికీ కూడా ఇంకా మర్చిపోలేకపోతున్నారు అనమాట. సో ఏ ఈవెంట్ గురించి అంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జనవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాజమండ్రిలో జరగబోతుంది. సో రాజమండ్రిలో జరగడం స్పెషల్ కాదు గైస్, సో అక్కడికి వచ్చే గెస్ట్ స్పెషల్. ఆ గేమ్ చేంజర్ ఆ ఈవెంట్ అదంతా కలయికంతా కూడా స్పెషలే మనకి. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ ఈవెంట్కి అయితే చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు అనమాట. సో ఒకే స్టేజ్ మీద బాబాయ్ని అబ్బాయిని కలిసి చూడబోతున్నారు ఫ్యాన్స్. సో ఈ ఈవెంట్ కోసం అయితే చాలా రోజుల నుంచి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా అంటే మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, సో వాళ్ళైతే ఎదురు చూడడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా ఈ రోజు అయితే రాజమండ్రిలో ఆ ఈవెంట్ అయితే మొత్తం పనులన్నీ జరిగిపోయినాయి. సో ఆ స్టేజ్ అదంతా కూడా కంప్లీట్గా పర్మిషన్స్ A to Z ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇంకేమి ఇష్యూస్ ఏం లేవు. అయితే ఇంకా పీస్ఫుల్గా వెళ్ళడం అదొకటే కావాలన్నమాట. అయితే ఈ ఈవెంట్ నిర్వహించేటప్పుడు దాదాపుగా 1000 నుంచి 2000 మంది పోలీసులు అయితే దీనికోసం సహకరిస్తున్నారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో లాస్ట్ టైం జరిగిన ఒక ఇష్యూ వల్ల సో అలాంటివి ఏమీ రిపీట్ అవ్వకూడదు అని చెప్పి ఈసారి ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు. అలాగే ప్రతిదీ కూడా తొక్కిసలాట అవేం జరగకుండా వీళ్ళైతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనమాట. సో దాంతోపాటుగా ఈ సినిమా కోసం అలాగే ఇప్పుడు మన సినీ ఇండస్ట్రీ కోసం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అని చెప్పి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత ఆయన అటెండ్ అవుతున్న ఫస్ట్ ఫంక్షన్ అనమాట ఇది. ఇప్పటి వరకు ఎలాంటి సినీ ఈవెంట్కి ఆయన అటెండ్ అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారు. సో చరణ్ గారి కోసం ఏం మాట్లాడతారు, అలాగే సినిమా కోసం ఏం మాట్లాడతారు, సో ప్రజెంట్ జరుగుతున్న ఏమైనా ఇష్యూస్ కోసం మాట్లాడతారా ఏంటి అని చెప్పి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. సో మ్యాక్సిమమ్ ఆఫ్ ఈ ఈవెంట్ కోసం 9 లక్షల నుంచి 10 లక్షల వరకు జనాభా అయితే గ్యాదర్ అయ్యే అవకాశం చాలా ఉంది గైస్. ఎందుకంటే రాజమండ్రి అనేది చాలా సెంటర్ పాయింట్ కాబట్టి దానికి తోడు అది చాలా అంటే ఎవరికైనా ఈజీ యాక్సెస్ ఉండేటట్టు ప్లాన్ చేశారనమాట. సో పాసులు కానీ ఆ విఐపి పాసులు అన్నీ కూడా సపరేట్గా పెట్టేసినా సరే ప్రతి ఫ్యాను వెళ్ళి ఎంజాయ్ చేసేటట్టు ప్లాన్ చేశారనమాట. సో మీరు కానీ సరౌండింగ్స్లో ఉంటే ఒకసారి వెళ్ళి విట్నెస్ చేయండి గైస్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఈవెంట్ అయిపోయినాక అసలు ఏం మాట్లాడారు ఏంటి అని చెప్పి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే గైస్, థ్యాంక్ యూ.